హాయ్ అండి. ఈరోజు బ్లౌజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది. బోట్ నెక్, ఫ్రంట్ బోట్, బ్యాక్ బోట్ నెక్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ పెట్టమన్నారు. చాలా నీట్‌గా వచ్చిందండి బ్లౌజ్ అయితే. ఇదొచ్చేసి లెనిన్ కాటన్ టైపు ఈ బ్లౌజు. ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసరికి ఈ బ్లౌజ్‌కి చాలా లుక్ వచ్చింది. ఈ నెక్‌కొచ్చేసి నేను క్యాన్వాస్ వేశాననుకుంటున్నారు కదా! లేదండి, నేను క్యాన్వాసే వేయలేదు. అలాగే స్టిచ్చింగ్ చేశాను. లైనింగ్ క్లాత్ కుట్టి తిరగేసాననమాట. అంటే నేను లైనింగు, మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా లైనింగ్‌ని జాయింట్ చేస్తాను. అంటే క్యాన్వాస్ వేయకుండా కుట్టి ఇలా కుడతాననమాట. బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ కాదు, బటన్స్ కాదు, హుక్స్ పెట్టాను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్‌కి వచ్చేసి ఇలా కుడతాను నేను. చూసారు కదా బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉందో. చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉందనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా కుట్టానో చూపిస్తున్నాను. నెక్ కుట్టడం చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా కుట్టగలుగుతారు చూసారంటే. ఓసారి మన దగ్గర క్యాన్వాస్ లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు డిజైన్స్ పెట్టడమే మానేయలేం కదా! అందుకని ఇలాగా అంటే ప్లాన్ చేసుకున్నారంటే గనక మీకు తొందరగా అయిపోతుంది. ఖర్చు కూడా తక్కువలోనే అయిపోతుందనమాట. నెక్ పర్ఫెక్ట్ షేప్ కూడా వచ్చిందండి. అది మనం కుట్టే దాంట్లోనే ఉంటుంది. కొంచెం స్లోగా కుట్టుకుంటే గనక నీట్‌గా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. మీరే చూసారు కదా స్టార్టింగ్‌లో బ్లౌజ్ ఎలా ఉందనేది. ఇప్పుడు అలాగే నెక్ ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను. ఇది లైనింగ్ క్లాత్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ నెక్, అందుకని ఇలా కుడుతున్నాను. మధ్యలోకి మెయిన్ క్లాత్ రావాలి చూడండి. అడుగున లైనింగ్ ఉంది, పైన లైనింగ్ ఉంది, మధ్యలో మెయిన్ క్లాత్ ఉంది. ఇలా కుట్టుకున్నారంటే మీకు ఈజీగా నెక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక కుట్టు కుట్టాను కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఖర్చుకు వదిలేసి కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్‌ని ఈ నెక్ చుట్టూరా ఎక్కడెక్కడ ఖర్చులు పెట్టాలో అక్కడంతా ఖర్చు పెట్టండి. ఈ మూల దగ్గర ఖచ్చితంగా ఒక ఖర్చు ఉండాలి. అలా పెట్టడం వల్ల నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. తర్వాత ఈ లైనింగ్ క్లాత్ మనకు కావాల్సిన వెడల్పు ఉంచి మిగతాది కట్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ వెడల్పు ఉంచి మిగతాదంతా కటింగ్ చేశాను. ఇలా కుట్టుకుంటూ వచ్చి మనము తిరగేసి కుట్టామంటే చూడ్డానికి బ్లౌజ్ బాగుంటుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టడం అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు క్లాత్ వెడల్పుగా అనుకొని ఇక్కడ ఇంకొంచెం ఖర్చు పెడుతున్నాను. క్లాత్ తెగలేదనమాట, అందుకని అక్కడక్కడ చిన్న ఖర్చులు అయితే పెట్టేస్తున్నాను. ఈ ఖర్చులు అనేది పర్ఫెక్ట్‌గా ఖచ్చితంగా పెట్టాల్సిందే, లేదంటే నెక్ తిరగదు. ఇలా లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు వేస్తున్నాను. ఇక్కడ కొంచెం మాత్రమే కుట్టు పడదు చూడండి. ఇక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకు కుడుతున్నాను. తర్వాత బయటికి తీసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇలా వెడల్పుగా అనుకొని కుట్టేస్తే షేప్ కరెక్ట్‌గా వస్తుంది. మనకు ఏ షేప్ అయితే రావాలని కట్ చేసి ఉంటామో అదే షేపే కరెక్ట్‌గా వస్తుంది. చూడండి ట్రయాంగిల్ షేప్ ఇక్కడ ఎలా తిరగాలో మీరు వీడియో కనుక చూస్తే కరెక్ట్‌గా కుట్టగలుగుతారు. ఇప్పుడు దీన్ని ఇలా అనుకుని ఒకవేళ ఏదైనా కడ్డీతో కానీ లేదా ఇలా కత్తెరతోనైనా జాగ్రత్తగా అనుకోండి. ఇలాగా గొస్సుగా వస్తుంది. మీకు ఇంకా ఒక టెక్నిక్ కూడా ఉంటుంది, థ్రెడ్ పెట్టి కూడా లాగొచ్చు. నేను థ్రెడ్ పెట్టలేదు కుట్టేటప్పుడు, అందుకని ఇలా కత్తెరతో కొంచెం కొద్దిగా వచ్చేటట్టు అంటున్నాను. ఇప్పుడు పైన మామూలుగా అయితే పైన ఒక కుట్టు కుడతారు కదా, అలా కుట్టకుండా నేను ఇలా కుడుతున్నాను. ఇలా లైనింగ్కి జాయింట్ చేసామంటే ఆ పీస్ని చూడండి, ఇంకా దీనికి హెమ్మింగ్ అవసరం లేదు. కుట్టేటప్పుడు కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది. హెమ్మింగ్ చేసే పని తప్పుతుంది. చూసారు కదా ఎంత నీట్‌గా వస్తుందో. ఇక్కడ మాత్రమే కొంచెం స్లోగా నిదానంగా కుట్టుకోండి. ఈ టర్నింగ్ దగ్గర మాత్రమే
కొంచెం స్లోగా కుట్టుకుంటే కనుక క్లాత్ అనేది అడుగున తగులుకోకుండా నీట్గా వస్తుంది. ఇలా చివరి వరకు కుట్టేసేయండి. రెండు వైపులా నెక్ కుట్టడం అయిపోయాక ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోండి. సైడ్ ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇలా నెక్ కుట్టడం అయిపోయాక నేనైతే ఇలా కుడుతున్నాను, ఎందుకంటే అడుగున లైనింగ్ నాకు కనిపిస్తుంది కాబట్టి. పైన క్లాత్ పల్చగా ఉన్నప్పుడు మనం ఇలా కుట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా జాయింట్ అయిపోతుంది లైనింగ్ జాయింట్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకొకటి నెక్స్ట్ కుట్టి 2 కుట్టిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ట్రయాంగిల్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి నేను ఉక్స్ పెడుతున్నాను. ఇక్కడ ఉక్స్, ఇక్కడ బ్యాక్ ఉక్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడడం కన్నా బ్లౌజ్ రెడీ అయ్యాక చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్లో మీకు బ్లౌజ్ చూపించాను కదా ఎలా ఉందో చూసే ఉంటారు. చూడండి ఇప్పుడు 2 సైడ్లు నెక్ కుట్టడం అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఐరన్ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది, కానీ నేను ఐరన్ చేయట్లేదు. ఫ్రంట్ పార్ట్ కుట్టేసాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కుట్టు కనబడకుండా నెక్ కుట్టాను. అలాగే ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఇలా కుడతాను నేను. ఇలా కుట్టడం వల్ల ఖర్చు బయటకు కనబడదు, అలాగే క్లాత్ కూడా ఇంజుకు రాకుండా నీట్గా ఉంటుంది. నెక్ చూడండి అదే విధంగానే బ్యాక్ ఎలా కుట్టానో అలాగే కుట్టాను. హెమ్మింగ్ అవసరం లేదండి. చూడండి క్లాత్ ఇలా అని చూపిస్తాను చూడండి. కుట్టు పైన క్లాత్కి పడదనమాట, లైనింగ్ క్లాత్ మీదకే పడుతుంది. ఈ విధంగా మీరు కుట్టారంటే బ్లౌజ్ చూడడానికి చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి హెమ్మింగ్ లేకుండా మనం ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియో చూశారు కదా, మీకు బాగా యూజ్ అవుతుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.